కానీ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటాయి, పరిస్థితులు మార్పు చేర్పులాగా ఉంటాయి. మళ్ళీ మేము కీలకంగా మారుతాం, బీఆర్ఎస్ కీలకంగా మారుతుందంటున్నారు. ఎట్లా కీలకంగా మారే అవకాశం ఉంటుంది? బీజేపీ ఎమ్మెల్యేలు 8 ఉన్నారు, అటు ఎంఐఎంకు సంబంధించిన 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ధోరణి ఎట్లా మారబోతుంది? అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం రాబోతుంది సార్? చూడండి, కేసీఆర్ ఏది మాట్లాడినా కూడా ఇవంతా డొల్ల మాటలు, డొల్ల రాజకీయాలు. కేసీఆర్ గారి దగ్గర ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాపాడుకునే పరిస్థితులు, వారి ఎమ్మెల్యేలు కాపాడుకునే ప్రయత్నం చేసినటువంటి స్టేట్మెంట్గా నేను భావిస్తున్నా తప్ప వారు ఏదో చేస్తారనో పొడుస్తారనో లేకుంటే వారి పార్టీ ఈరోజు వారు నిజంగా కూడా ఒక్క సీటు గెలిచే పరిస్థితులు లేని పరిస్థితుల్లో వారు భారతీయ జనతా పార్టీ మీద ఏదో ఒక రకంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా వారికి కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నాయి, సర్వేస్ ఉన్నాయి, వారికి కూడా తెలుసు ఈరోజు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో కనీసం 3-4 చోట్ల కూడా వారికి డిపాజిట్లు రావడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారు ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడి కొంతము కార్నర్ చేసేస్తే నేనేమన్నా ఎలివేట్ అవుతానని అనుకుంటున్నారు. కానీ ఇంకా కేసీఆర్ మాటల గారెడ్డిని నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు, రాజకీయ నాయకులు లేరు.